ATD ఎనీ టైమ్ డీజిల్. సో ఆ థాట్ ఎక్కడి నుంచి? సో ఇండియాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే వాళ్ళ నీడ్ తీరుస్తుంది అంటే ర్యాపిడ్ గా జనాల్లోకి వెళ్ళిపోతుంది. వాట్ ఇస్ ద ట్రిగర్ పాయింట్? డీజిల్ డోర్ డెలివరీ అనగానే అరే నా కార్ ఆగిపోయింది, లేకపోతే మా ఇంట్లో జనరేటర్ ఆగిపోయింది అన్న థాట్ లో ఫస్ట్ బిజినెస్ చేస్తే లైఫ్ స్టైల్ మారుద్ది. 9 to 5 జాబ్ లో రిస్క్ ఉండదు, బట్ బిజినెస్ లో చాలా రిస్క్ ఉంటది. రిస్క్ ఉంటేనే రస్క్ ఉండిద్ది కదా. జస్ట్ క్యాజువల్ రోజు చికెన్ బిర్యానీ తింటే మనకే ఉండిద్ది, బోర్ కొట్టేస్తుంది. ఏది రెగ్యులర్ గా ఉన్నా బోర్ కొట్టిద్ది. మైట్ బి ఎనీథింగ్. సో కష్టం నష్టం తెలిస్తేనే. చాలా మంది ఫ్యూయల్ స్టేషన్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ జీరో పడిన తర్వాత కౌంట్ రన్ అవుతూ ఉన్నా కూడా ఫ్యూయల్ వస్తుందో లేదో మనకు కనిపించదు. డీజిల్ డెలివరీ ఇండస్ట్రీలో మన సైడ్ తప్పు ఉండిద్ది, అవతల సైడ్ తప్పు ఉండిద్ది. ఒకటి సక్సెస్ అవుతున్నారు అంటే 10 మంది లాగడానికే చూస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్స్. డీజిల్ డెలివరీ చేస్తున్నప్పుడు మీరు ఎలా డీజిల్ డెలివరీ చేస్తారు? ఏ బిజినెస్ కైనా ఒకటే ఫార్ములా, కస్టమర్ సాటిస్ఫాక్షన్. పాత రోజుల్లో ఉన్నంత ఈజీగా ఇప్పుడు మోసాలు చేయడానికి కానీ చీటింగ్ చేయడానికి కానీ ఆస్కారం లేదు. ఒక్క క్లిక్తో డీజిల్ మీ దగ్గరకు వస్తుంది. ఇజంట్ ఇట్ ఎ క్రేజీ ఐడియా? సో ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ప్రశాంత్ రెడ్డి లాంచ్డ్ అన్ యాప్ ATD, అంటే ఎనీ టైమ్ డీజిల్. సో ఏంటి ATD అండ్ ఇందులో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి, పర్మిషన్స్ ఎలా తీసుకోవాలి, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫ్యూయల్ స్టేషన్స్లో జరుగుతున్న మోసాలేంటి, వీటన్నిటి గురించి లెట్స్ డిస్కస్ ఇన్. హియర్ ఈజ్ అవర్ గెస్ట్ ప్రశాంత్ రెడ్డి గారు. హాయ్ ప్రశాంత్ రెడ్డి గారు. సో ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. వాట్ ఇస్ దిస్ క్రేజీ ఐడియా ATD ఎనీ టైమ్ డీజిల్ అనేది? నిజంగా చాలా క్రేజీ ఐడియా. యూజువల్గా మన ఇండియాలో ఇండియన్స్ అంత త్వరగా కొత్తదనాన్ని యాక్సెప్ట్ చేయరు. అంటిల్ అన్లెస్ వేరే కంట్రీస్లో ఉంది, అది బాగా వర్క్ అవుతున్నా కూడా కొత్తది కాబట్టి యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. సో ఇది ఎలా యాక్సెప్ట్ చేశారు? సో ఇండియాలో ఉన్న మ్యాజిక్ ఏంటంటే ఏదన్నా ఒక రెవల్యూషన్ వచ్చింది, మనం యాక్చువల్గా ఎక్స్పెక్ట్ చేసాము. స్మార్ట్ ఫోన్స్ అంత ఫాస్ట్గా గ్రౌండ్ లెవెల్కి వెళ్తాయని మనమే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చూడండి, స్మార్ట్ ఫోన్స్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? డెఫినెట్లీ. అలానే ఇండియాలో ఉన్న ఆ మ్యాజిక్ ఏంటంటే వాళ్ళకి అవసరం, వాళ్ళ నీడ్ తీరుస్తుంది అంటే ర్యాపిడ్గా జనాల్లోకి వెళ్ళిపోతుంది. సో అలానే ఎనీ టైమ్ డీజిల్ కూడా మొబైల్ ఫోన్ రెవల్యూషన్ లాగా డీజిల్ డోర్ డెలివరీ రెవల్యూషన్ అనేది కూడా ర్యాపిడ్గా వెళ్ళి తన ఆలోచనలో మేము ఈ బిజినెస్లోకి వెళ్తాం. మొబైల్స్ అంటే సో మెనీ నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి కదా. సో ఇంకా ఇది మీది ఫస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు ATD. సో కాంపిటీషన్ వస్తే పరిస్థితి ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? బికాస్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు కాన్స్ అండ్ ప్రోస్ అన్ని ఆలోచిస్తాం. సో నెక్స్ట్ ఇంకొక యాప్ ఇంకొకటి వస్తే ఎలా తీసుకోవాలి, ఎలా ఫేస్ చేయాలి? సో కంపేరింగ్ చేస్తాను. చిన్నప్పటి నుంచి వాడు చూడండి ఎలా చదువుకున్నాడు, లేకపోతే ఆ హీరో చూడండి ఎలా చేశాడు, ఈ హీరోయిన్ చూడండి ఎలా చేశారు అన్న కంపేరింగ్ మన మైండ్ సెట్. బేసికల్గా వీ కంపేర్ పీపుల్, వీ కంపేర్ థింగ్స్. సో రెండు కంపేర్ చేసినప్పుడు మా కాంపిటేటర్ ఉంటేనే కదా వీఆర్ ద బెస్ట్ అని ప్రూవ్ అయ్యేది. డెఫినెట్లీ. సో వస్తే బాగుండని ఫీల్ అవుతున్నారా? ఉన్నవి కాంపిటీషన్ కంపెనీస్ ఉన్నవి, బట్ వీఆర్ ద బెస్ట్. ATD ఎనీ టైమ్ డీజిల్ అసలు ఈ థాట్ ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది? అండ్ యాప్ క్రియేట్ చేయాలి అని చెప్పి ఒక యాప్ లాంచ్ చేశారండి. ఇట్స్ వాస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. సో ఆ థాట్ ఎక్కడి నుంచి? వాట్ ఈస్ ద ట్రిగర్ పాయింట్? ఆ ట్రిగర్ పాయింట్ ఒక పెయిన్ పాయింట్లోంచి థాట్ ఎస్టాబ్లిష్మెంట్లోకి వచ్చింది. ఓకే. CEO వాళ్ళ ఫాదర్ వెంకటేశ్వర రెడ్డి గారు ఈజ్ ద మ్యాన్ బిహైండ్ దిస్ షో. ఓకే. సో వాళ్ళకి ఎప్పటి నుంచో అంటే ఓల్డ్ జనరేషన్స్ నుంచి ఫ్యూయల్ స్టేషన్స్, పెట్రోల్ బంక్స్ ఉన్నాయి. పెట్రోల్ బంక్స్ ఉన్నప్పుడు సార్ అంటే అంకుల్ చూశారు చాలా చోట్లకి, అంటే చాలా బ్యారెల్స్లో వాళ్ళ బంకులకి పెట్రోల్ ఫిల్ చేసుకోవడానికో డీజిల్ ఫిల్ చేసుకోవడానికో జనాలు చూశారు. ప్లస్ రాజమండ్రి సైడ్ అటువైపు అగ్రికల్చర్ చాలా ఎక్కువ. సో ఈ రైతులు మ్యాక్సిమం పంట కోసే టైం కానీ పంట వేసే టైం, మీన్ క్రాప్ ఇరిగేషన్ టైంలో ఆ బ్యారెల్స్ తీసుకొని వచ్చి డీజిల్ ఫిల్ చేసుకోవటం, అట్లా ఎక్కడన్నా దగ్గరలో కన్స్ట్రక్షన్ జరుగుతుంటే బ్యారెల్స్లో ఫిల్ చేసుకోవటం, అలా పెయిన్ పాయింట్లో నుంచి ఈ డీజిల్ డోర్ డెలివరీ అనేది గవర్నమెంట్ నోటిఫికేషన్ రాగానే వై కాంట్ వి స్టార్ట్ అన్న రెవల్యూషన్లో ఈ ఐడియా ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందండి. సో యాప్ డెవలప్ చేయాలి, ఈ ప్రాసెస్ అంతా ఎలా జరిగింది అసలు? డీజిల్ అందరూ డెలివరీ చేస్తారు. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక కాంపిటీషన్ వస్తుంది కదా అని. సో అవతల కాంపిటీషన్కి నాకు డిఫరెన్స్ ఏంటి అని చూపించినప్పుడు రెవల్యూషన్, డిజిటల్ రెవల్యూషన్లో భాగంగా ఒకప్పుడు వెబ్సైట్స్ అనేది ప్రతిదానికి మ్యాండేటరీ. ఇప్పుడు మీరు ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తే మీకు యాప్ ఉందా? అవును.
లేకపోతే మీ యాప్లో బుక్ చేసుకోవచ్చా? ఇప్పుడు స్విగ్గీ కానీ జొమాటో కానీ అన్ని యాప్సే అండి. అలానే డీజిల్ డెలివరీకి కూడా ఒక యాప్ క్రియేట్ చేసాం. సో అలాగా యాప్ క్రియేట్ చేశారు అండ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్. సో యూజువల్గా చాలామంది అంటే వెరీ నార్మల్ ఐడియా ఇప్పుడిప్పుడే అందరికీ తెలుస్తుంది కాబట్టి ఏటీడీ అంటే ఏంటంటే ఇప్పుడు కార్ సడన్గా ఆగిపోయిందని యాప్లో ఓపెన్ చేసి మాకు పెట్రోల్ కావాలి డీజిల్ కావాలి అని అడుగుతుంటారు. సో ఆర్ యూ ఓకే విత్ దట్ ఆర్ అలాంటి ఫెసిలిటీస్ కూడా మీరు అందిస్తున్నారా సర్వీసెస్? యాక్చువల్గా అసలు డీజిల్ డోర్ డెలివరీ అనగానే మనకి అరే నా కార్ ఆగిపోయింది డీజిల్ డెలివరీ ఫస్ట్ థాట్ బేసిక్గా ఎవరికైనా ఇండస్ట్రీ డీజిల్ డెలివరీ అని చెప్పంగానే నా కార్ ఆగిపోయింది లేకపోతే మా ఇంట్లో జనరేటర్ ఆగిపోయింది అన్న థాట్లో ఫస్ట్ ఇట్లా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. బట్ ఎనీ టైమ్ డీజిల్ అనేది స్టార్ట్ అయింది B2B సెగ్మెంట్లో. B2B సెగ్మెంట్ అంటే బిజినెస్ టు బిజినెస్. సో ఒక స్కూల్ కానీ కాలేజ్కి ఉండే బస్సులు, ఒక మైనింగ్ కంపెనీకి ఉండే ఎక్విప్మెంట్, ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి ఉండే జనరేటర్స్, ఒక హోటల్ ఇండస్ట్రీలో ఉండే జనరేటర్స్, అగ్రికల్చర్ సెక్టార్లో ఉండే అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ కానీ. సో ఇవన్నీ బల్క్ డీజిల్ కన్సంప్షన్ ఎలిమెంట్స్ అనమాట. సో ఆ ఎలిమెంట్స్కి డీజిల్ డెలివరీ చేయటం అనేది ఎనీ టైమ్ డీజిల్ యొక్క మెయిన్ మోటో. సో డోర్ టు డోర్ డెలివరీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా B2B కాకుండా B2C సెగ్మెంట్ అంటే బిజినెస్ టు కస్టమర్, డైరెక్ట్ కస్టమర్ చెంతకి 5 లీటర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది. 20 లీటర్ 5 లీటర్ 15 లీటర్. మనకి ఒకప్పుడు యుద్ధంలో వరల్డ్ వార్ అప్పుడు మెటల్ జెర్రీ క్యాన్స్ వాడేటోళ్ళు గుర్తుందా? సో ఆ జెర్రీ క్యాన్స్ అనేది పెసో అప్రూవ్డ్. ఈ బిజినెస్ మొత్తానికి అప్రూవల్స్ ఉంటాయి. ఆ అప్రూవల్ బాడీ పేరు పెసో, పెట్రోలియం. ఆ పెట్రోలియం వాళ్ళు అప్రూవ్ చేసిన ప్రొడక్ట్స్లో నుంచి 20 లీటర్ జెర్రీ క్యాన్స్, వాళ్ళు అప్రూవ్ చేసిన జెర్రీ క్యాన్స్లో కార్ ఆగిపోయినా లేకపోతే ఎక్కడన్నా బస్ ఆగిపోయినా ఏదన్నా ఎమర్జెన్సీలో కూడా 1 అవర్ డెలివరీ ప్రోగ్రామ్ కూడా B2C సెగ్మెంట్లో కూడా మేము ఇప్పుడు వచ్చామండి. సో క్వాలిఫికేషన్ ఏంటి ప్రశాంత్ రెడ్డి గారిది? నేను బీటెక్ సివిల్ అండి, ఫ్రమ్ విఐటి వేలూరు, విఐటి యూనివర్సిటీ, వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. విఐటి అనగానే సో మెనీ ఇన్నోవేటివ్ థింగ్స్ కానీ క్రియేటివ్ థాట్స్ కానీ అక్కడే వస్తుంటాయి చాలా మందికి. ఆబ్వియస్లీ కొన్ని సెలెక్టెడ్ యూనివర్సిటీస్ లో దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. వి ఆర్ ఇండియాస్ #1 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్ అండి. డెఫినెట్లీ. సో అప్పుడు ఎలా బిజినెస్ లోకి వెళ్ళాలి, ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలి అన్న థాట్స్ కానీ డ్రీమ్స్ కానీ ఉండేనా? నాకు స్కూలింగ్ అప్పటి నుంచి బిజినెస్ చేయాలనే అండి. స్కూలింగ్ అప్పటి నుంచి. అట్ వాట్ ఏజ్? అట్ 8th క్లాస్ 7th క్లాస్ అప్రాక్సిమేట్లీ. మా కజిన్స్ని చూసి వాళ్ళు జాబ్ చేయడం చూశాను, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ని బిజినెస్ చేయడం చూశాను. సో వాళ్ళ లైఫ్ స్టైల్ అప్పటి నుంచే నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది. సో నిజంగానే బిజినెస్ చేస్తే లైఫ్ స్టైల్ మారిద్ది అని అనుకుంటుంటారు అందరూ. ఇట్ వాజ్ ట్రూ ఫ్యాక్ట్, అందరికీ తెలుసు. 9 to 5 జాబ్లో రిస్క్ ఉండదు, బట్ బిజినెస్లో చాలా రిస్క్ ఉంటుంది. వెళ్తే వెరీ హై చూస్తారు లేకపోతే వెరీ లో చూస్తారు అంటారు. సో ఆ రిస్క్ తీసుకోవాలి అని ఎందుకు అనిపించింది? రిస్క్ ఉంటేనే రస్క్ ఉండిద్ది కదా, జస్ట్ క్యాజువల్ ప్రొవర్బ్. డెఫినెట్లీ. సో ఇట్స్ నాట్ అబౌట్ టేకింగ్ రిస్క్, ఇట్స్ అబౌట్ టేకింగ్ ఏ ఛాన్స్, ఒక ట్రయల్. అంటే నాకు ఒకరి కింద బేసికల్గా ఐఎమ్ నాట్ కామెంటింగ్, నేను ఒకరి కింద జాబ్ చేసేదానికంటే ఒక 100 మందికి జాబ్ ఇచ్చేదే నాకు ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్ అండి. ఓకే. అప్స్ అండ్ డౌన్స్ చూసుంటారు, లోస్ అండ్ హైస్. సో ఎటువంటి లో స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు ఒక లో టైం వస్తుంటుంది అందరికీ, అటువంటి టైం ఏంటి, ఆ టైం పీరియడ్ ఏంటి, దాన్ని ఎలా ఓవర్కమ్ చేశారు? ఎప్పుడైనా కానండి లైఫ్ అనేది అప్స్ అండ్ హైస్ ఉంటేనే మనకి లైఫ్ యొక్క వాల్యూ తెలుస్తుంది. రోజు చికెన్ బిర్యానీ తింటే మనకే ఉండిద్ది, బోర్ కొట్టిద్ది. రోజు పప్పు అన్నం తింటే ఏది రెగ్యులర్గా ఉన్నా బోర్ కొట్టిద్ది. ఇట్ మైట్ బి ఎనీథింగ్. సో కష్టం నష్టం తెలిస్తేనే మనకి దేని మీద అయినా ఇంట్రెస్ట్ వచ్చింది. సో ఈ యాప్ కోసము ఇదంతా బిల్డ్ చేయాలి, ఒక ఎంపైర్ లాగా బిల్డ్ చేసి కదా. సో రెగ్యులేషన్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫస్ట్ డీజిల్ డెలివరీ అనేది ప్రైవేట్ ఎంటిటీస్ కానీ గవర్నమెంట్ ఎంటిటీస్ కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. లైక్ IOCL ఇండియన్ ఆయిల్, BPCL భారత్ పెట్రోలియం, HPCL హిందుస్థాన్ పెట్రోలియం, నయారా, రిలయన్స్, SR, ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఆ కంపెనీస్ నోటిఫికేషన్ ఇస్తాయి, ఇట్లా మీరు డీజిల్ డెలివరీ చేయొచ్చు. సో ఈ డీజిల్ డెలివరీ చేయడానికి ఫస్ట్ మీరు ఒక స్టార్టప్ అయి ఉండాలి. DPIITలో స్టార్టప్ ఇండియా కింద రిజిస్టర్ అయి ఉండాలి. మీరు ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయి ఉండొచ్చు, ప్రొపరేటర్షిప్ అయి ఉండొచ్చు, ఏదైనా కంపెనీ అయి ఉండొచ్చు. యూ షుడ్ బి రిజిస్టర్డ్ అండ్ గవర్నమెంట్ ఎంటిటీ, ఏదైనా కంపెనీ ఫామ్ చేసే బేసిస్లో. నెక్స్ట్ వీ షుడ్ హ్యావ్ దిస్ ఆల్ ద అగ్రిమెంట్స్
అండ్ వీ విల్ అప్రోచ్ ద బీపీసీఎల్ ఐఓసీఎల్ వాళ్ళకి దగ్గరికి మేము ఇట్లా డీజిల్ డెలివరీ స్టార్ట్ చేస్తున్నాము. ఈ డీజిల్ డెలివరీ అనేది ప్రతి వెహికల్లో చేయడానికి పాసిబుల్ కాదండి. సో వాళ్ళు అప్రూవల్ ఇస్తారు, మీరు పలానా ట్యాంక్తో ఈ స్పెసిఫికేషన్స్ ఉండి వీటికి పెసో నామ్స్ ఉండి ఆ వెహికల్కి పెసో నామ్స్ ఉండి ప్లస్ సేఫ్టీ అథారిటీస్ నుంచి అన్ని 5 డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్, కలెక్టర్ ఆఫీస్ నుంచి పర్మిషన్, అట్లా 14 డిపార్ట్మెంట్స్ నుంచి పర్మిషన్స్ తెచ్చుకుంటే ఆ బౌజర్కి మీరు డీజిల్ డెలివర్ చేయగలరు కస్టమర్స్ కి అన్న అప్రూవల్స్ ఇస్తారు. సో వెహికల్ పేరేంటి? బౌజర్ అండి. డీజిల్ బౌజర్. యూజువల్ గా చూడగానే ట్రక్, పెద్ద హ్యూజ్ ట్రక్ లాగా అనిపించింది విత్ ఆల్ yellow అండ్ గ్రీన్ కాంబినేషన్. ఆ ట్రక్ ఎలా, ఏంటి దాంట్లో ఉన్న స్పెషాలిటీస్ ఏంటి? ఆ ట్రక్ మనకి 3000 లీటర్, 4000 లీటర్, 6000 లీటర్ కెపాసిటీస్ ఉంటాయండి. లీగల్లీ ఆథరైజ్డ్ బై ద గవర్నమెంట్. ఆ లీగల్గా ఆథరైజ్ చేసిన పర్మిషన్స్ ఏంటంటే పెసో నామ్స్ ఉంటాయి. సో ఆ మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు కదా, అది ఎవరు పడితే వాళ్ళు తయారు చేయడానికి కూడా లేదు బౌజర్స్. ఆ బౌజర్స్ పలానా పెసో నామ్స్ లోబడి ఉన్న కంపెనీ, పెసో అప్రూవ్డ్ ఉన్న కంపెనీ ఆ బౌజర్స్ తయారు చేయగలం. అలాంటివి చాలా తక్కువ ఉన్నాయండి ఇండియాలో. ఒక అప్రాక్సిమేట్లీ 7-8 కంపెనీస్ మనం మాట్లాడుకుంటే. సో ఇప్పుడు అలాంటి బౌజర్స్ ఎన్ని ఉన్నాయి మీ దగ్గర? మా దగ్గర ఇప్పుడు అప్రాక్సిమేట్లీ 14 బౌజర్స్ ఉన్నాయండి. 14 బౌజర్స్ ఉన్నాయి. సో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఎంతవరకు ఎక్స్పాండ్ చేశారు ఇప్పుడు? మాది మేము ఇండియా వైడ్ అని కాకుండా మన తెలుగు స్టేట్స్ ఆంధ్ర, తెలంగాణలో డీజిల్ డెలివరీ అనేది ఎనీ టైమ్ డీజిల్ పేరు మీద నిలబడిపోవాలన్న ఆలోచన అండి మాది. సో వేరే స్టేట్స్ లో వేరే కంపెనీస్ వల్ల ఉన్నాయా? లైక్ ఉన్నాయండి, ఉన్నాయి. సో ఆల్మోస్ట్ మన తెలుగు రాష్ట్రంలో దిస్ ద ఫస్ట్. మన తెలుగు సౌత్ ఇండియాలో వీఆర్ ద ఫస్ట్ అండి. అన్నమాట సౌత్ ఇండియాలో వీఆర్ ద ఫస్ట్. సో ఫస్ట్ యాప్ లాంచ్ చేసిన తర్వాత ఫస్ట్ నోటిఫికేషన్ అందరు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు. సో దట్ ఫస్ట్ ఆర్డర్ కావచ్చు, ఫస్ట్ నోటిఫికేషన్ కావచ్చు, ఏంటి గుర్తుందా ఆ సిచ్యువేషన్ కానీ? అది చాలానే ఉన్నాయండి అలాంటి మెమరీస్. ఓకే. సో మనకి ఫస్ట్ అనేది వెరీ బెస్ట్ థింగ్. అంటే ఇప్పుడు మన ఫస్ట్ కస్టమర్ ఎవరు, లేకపోతే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ చేసాం, ఫస్ట్ ఆర్డర్ ఎప్పుడు వచ్చింది, ఎవ్రీథింగ్ మన లైఫ్ లో కూడా మన ఫస్ట్ క్రష్, వెరీ మెమరబుల్ అండి. సో ఒక్కసారి ఆ సిచ్యువేషన్ గుర్తు తెచ్చుకుందాం ఇప్పుడు. యాక్చువల్గా మేము ఫస్ట్ యాప్ లాంచ్ చేసి మేము డీజిల్ డెలివరీ స్టార్ట్ చేయలేదండి. క్యాజువల్గా చాలా బిజినెస్లు ఎలా జరుగుతాయి అంటే ఫస్ట్ యాప్ కానీ వెబ్సైట్తో స్టార్ట్ అయ్యి తర్వాత బిజినెస్ మాడ్యూల్ అనేది రన్ అవుతుంది. మేమేమనుకున్నామంటే ఫస్ట్ మనకి ఇది సపోజ్ ఎవరన్నా ఈ బిజినెస్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు అనుకో, కట్ కాపీ పేస్ట్ వెరీ ఈజీ టు రెప్లికేట్. కరెక్ట్. ఇప్పుడు బిల్డింగ్ ఉంది, అక్కడ కట్టారు, ఇక్కడ కడతాం, దాన్ని రెప్లికేట్ చేయడం వెరీ ఈజీ. బట్ మేము ఎంచుకున్న బిజినెస్ ఏంటంటే వీఆర్ ద ఫస్ట్. అంటే మేము ఏది ఇంట్రడ్యూస్ చేసినా మేమే ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్టు. యాప్ బిల్డ్ చేసే ముందు బిజినెస్ కొంతమంది అంటే ఒక 5 బౌజర్స్తో స్టార్ట్ చేసి ఫస్ట్ బిజినెస్లో లోటుపాట్లు అంటే ఎటువంటి సిచ్యువేషన్స్ వస్తాయి, ఎలాంటి సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేస్తాం ఈ ట్రాక్ ఆఫ్ బిజినెస్లో అని ప్రతిదీ అంచనా వేసుకొని ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకొని సో ఇది ఇలా సో మనం డీజిల్ డెలివరీ అంటే ఫస్ట్ ప్రొక్యూర్మెంట్తో స్టార్ట్ అవుతుంది. ప్రొక్యూర్మెంట్ ఎలా జరుగుతుంది, ఏదైనా ఆయిల్ కంపెనీ నుంచి తెచ్చుకోవాలా, నెక్స్ట్ ఎవరు తీసుకొస్తారు, మనం వెళ్ళి తీసుకురాం కదా, దానికి ఒక డ్రైవర్, మేము డ్రైవర్ అన్నాం వాళ్ళని పైలట్స్ అంటాం. ఆ పైలట్ పలానా బంక్లో కానీ పలానా కంపెనీలో కానీ ఎంత డీజిల్ తెచ్చుకున్నాడు, ఆ డీజిల్ ఏ కస్టమర్స్కి డెలివరీ చేశాడు, ఎక్కడ ఏ కస్టమర్కి ఎంత డెలివరీ చేశాడు, ఎన్ని లీటర్స్ డెలివరీ చేశాడు, ఈ ప్రాసెస్ అంతా క్యాలిక్యులేట్ చేసుకొని మా యాప్ అనేది బిల్డ్ చేయడం జరిగింది. ఓకే. సో యూజువల్గా ఇప్పుడు చాలామంది, నేనైనా నార్మల్ కామన్ పీపుల్ ఏంటంటే ఒక కంపెనీలో మాత్రమే మనము డీజిల్ కానీ పెట్రోల్ కానీ కొట్టించుకుంటే మనకు వేయించుకుంటే చాలా మైలేజ్ అనేది వస్తుంది అంటారు కదా. సో అది ట్రూవా మిత్తా లేకపోతే? అది మిత్ అండి. నిజంగానా? ఇట్స్ ఏ మిత్ అండి. అదేంటి అంటే చాలా రోజుల నుంచి మేము ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు మాకు చిన్న చిన్న మిత్స్ ఉంటాయి. పలానా బంకుకి వెళ్దాము, మైలేజ్ బాగా వచ్చింది, పలానా చోట కొట్టించుకుందాం, మైలేజ్ బాగా వచ్చింది. అది అక్కడ కంపెనీలు ఒక ఊర్లో హెచ్పిసిఎల్ బాగా వచ్చింది అంటారు, ఒక ఊర్లో ఐఓసిఎల్ బాగా వచ్చింది అంటారు, ఒక ఊర్లో నయారా బాగా వచ్చింది అంటారు. అంటే ఊరు తప్ప లేకపోతే ప్రోడక్ట్ తప్ప? కరెక్ట్.
మీ సెల్ఫ్ క్వశ్చన్ చేసుకుంటే అర్థమైంది. నేను ఇప్పుడు నేను అందరినీ సాటిస్ఫై చేయాలని ఆన్సర్ ఇవ్వట్లేదు. మిమ్మల్ని మీరు ఒక క్వశ్చన్ వేసుకోండి. అదే హెచ్పిసిఎల్ వేరే స్టేట్కి వెళ్ళినా, వేరే ఊరికి వెళ్ళినా, వేరే స్టేట్ కాదు వేరే స్టేషన్కి వెళ్ళినా కూడా సిటీలో వేరే స్టేషన్ డిఫరెన్స్ ఎలా వచ్చింది? ఎందుకు అది అంటే యాక్చువల్గా ఏం ఉండదా? అండి ఓకే, అది పలానా కంపెనీది బాగుండిద్ది, పలానా అది ఏమి ఉండదండి. ఏటీపీ ఎప్పుడు వస్తుంది మరి? ఎనీ టైం పెట్రోల్ యాక్చువల్గా ఈ పెసో నామ్స్ ఓన్లీ డీజిల్ డెలివరీకి ఇండియాలో ఆథరైజ్డ్ అండి. పెట్రోల్కి డీజిల్కి ఉన్న సంబంధం ఏంటంటే మనం బంక్ కానీ అంటే బంక్కి వెళ్ళినప్పుడు డీజిల్ పెట్రోల్ని ఒకలానే మనం చూస్తాం. అంటే తొందరగా నిప్పు అంటుకుండిద్ది, తొందరగా కాలిపోయిద్ది, తొందరగా పేలేదానికి ఛాన్స్ ఉండిద్ది. అమ్మో పెట్రోల్ రా, అమ్మో డీజిల్ రా, వీటితో ఎందుకు రా అనుకున్న ఆ డిఫరెన్స్ కూడా నేను క్లియర్ చేస్తాను. పెట్రోల్కి కెలరిఫిక్ వాల్యూ బాగా ఎక్కువ, అంటే తక్కువ హీట్ కూడా తొందరగా వెరీ ఫ్లేమబుల్ అండి పెట్రోల్ అనేది. డీజిల్ అంత ఫ్లేమబుల్ కాదు కంపేరింగ్ టు పెట్రోల్. ఒక టెంపరేచర్ హై కొంచెం ఒక 110 degrees 120 degrees దగ్గర డీజిల్ వస్తుంది. పెట్రోల్ ఈజీగా 45-50 degrees దగ్గర ఈజీగా బర్న్ అవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఎవాపరేషన్ రేట్ కూడా పెట్రోల్ కి బాగా ఎక్కువ, డీజిల్ కి ఎవాపరేషన్ రేట్ తక్కువ. సేఫ్టీ మెజర్స్ ప్రకారం డీజిల్ ఈస్ మోర్ కన్వీనియంట్ అండ్ మోర్ సేఫ్టీ టు ట్రాన్స్పోర్ట్ ఆర్ టు పాస్ ద థింగ్స్. సో యూజువల్గా అంటే మీరు ఈ బిజినెస్లో ఉన్నారు కాబట్టి చాలామంది ఫ్యూయల్ స్టేషన్స్కి వెళ్ళినప్పుడు ఎటువంటి థింగ్స్ని మనము నోటీస్ చేయాలి యాక్చువల్గా? అన్ని పెట్రోల్ డెన్సిటీ అంటారు, అందరూ చూసేది అమ్మ జీరో పడింది చూసుకోండి అంటారు, రైట్? అదొకటే చూసుకుంటాం మనం. అక్కడ జీరో పడిన తర్వాత కౌంట్ రన్ అవుతూ ఉన్నా కూడా అక్కడ ఫ్యూయల్ వస్తుందో లేదో మనకు కనిపించదు. సో ఎటువంటి నార్మ్స్ చూసుకోవాలి? యాక్చువల్గా ప్రతి ఒక్క డిస్పెన్సర్ మీరు బంకులో ఏవైతే చూస్తున్నారో ఆ సిస్టమ్, ఆ డిస్పెన్సర్స్ కూడా ఏ కంపెనీ పడితే ఆ కంపెనీ డిస్పెన్సర్స్ ఉండవు. రెప్యూటెడ్ కంపెనీస్ డిస్పెన్సర్స్ విచ్ ఆర్ వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అప్రూవ్డ్, పెసో అప్రూవ్డ్ డిస్పెన్సర్స్ మాత్రమే ఉంటాయి. పాత రోజుల్లో టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ లేనప్పుడు అప్పుడు డిస్పెన్సర్స్ ఒకలాగా ఉన్నాయి, ఇప్పుడు డిస్పెన్సర్స్ ఒకలాగా ఉన్నాయి. అప్పుడు మనకి అంటే మీ అనలాగ్ డిస్పెన్సర్స్ ఉండే, మీరు చూసుంటే అయితే మీటర్ రీడింగ్ ఇలా తిరుగుతూ ఉంటాయి. మనకి మీరు పాత స్కూటర్ కానీ పాత కార్ కానీ చూస్తున్నప్పుడు ఆ మీటర్ అలా తిరుగుతూ ఉండేది. డిజిటల్ కాకుండా అనలాగ్ మీటర్స్ ఉంటాయి. అనలాగ్ మీటర్స్ ఉన్నప్పుడు ఇంత ఈ టెక్నాలజీ కానీ అంటే ఎన్ని లీటర్స్ వచ్చినాయి అంత అప్డేట్ అవ్వలేదు. ఇప్పుడున్న డిస్పెన్సర్స్ అయితే ఇండియాలో 100% డిస్పెన్సర్స్ అన్ని డిజిటల్ అయిపోయాయి. చూసుకోవాలి. అండ్ ప్రతి బంకులో ఫ్యూయల్ మానిటరింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. అంటే ఎంత డీజిల్ ఉంది, ఎంత డీజిల్ వెళ్తుంది అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ మానిటర్డ్ బై ఆల్ ద కంపెనీస్. పాత రోజుల్లో ఉన్నంత ఈజీగా ఇప్పుడు మోసాలు చేయడానికి కానీ చీటింగ్ చేయడానికి కానీ ఆస్కారం లేదు. చిన్న చిన్న లూప్ లైన్స్లో ఇలా జరుగుతూ ఉంటాయి తప్పితే పాత రోజుల్లో జరిగినన్ని మోసాలు కానీ దోపిడీలు కానీ ఇప్పుడున్న లేవండి. సో ఒక బిజినెస్ సక్సెస్ అయింది అనుకున్నారు అంటే అసలు ఏం పారామీటర్స్ చూసుకుంటారు? వీఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దిస్ బిజినెస్. ఏ బిజినెస్ కైనా ఒకటే ఫార్ములా, కస్టమర్ సాటిస్ఫాక్షన్. మనీ అంటారు అనుకున్నా, ప్రాఫిట్స్ అంటారు అనుకున్నా. ప్రాఫిట్స్ ఇప్పుడు కస్టమర్ సాటిస్ఫై అయ్యాడు, మీరు ఒక ప్రోడక్ట్ లాంచ్ చేశారు, అది కస్టమర్కి సాటిస్ఫాక్షన్ కలిగించింది. ఆ కస్టమర్ ఇంకొకరికి చెప్పడా ఇది తీసుకోమని. కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేనప్పుడు ప్రాఫిట్స్ కానీ లాసెస్ కానీ ఏది లింక్ అయినా కానీ మనం ఇచ్చే డెలివరీస్. బట్ అంత డిమాండ్ ఉండకపోవచ్చు కదా కొన్ని ప్రోడక్ట్స్కి, అలాంటప్పుడు కొంత లాస్ అనేది మనం బేర్ చేయాలి. ఈవెన్ ద క్లయింట్ కస్టమర్ సాటిస్ఫై మనం చూస్ చేసుకునే ప్రోడక్ట్ అండి, దట్ ఈస్ వాట్ ద మనం చూస్ చేసుకునే ప్రోడక్ట్ పారామీటర్స్ని బట్టి ప్రాఫిట్స్ అండ్ లాసెస్ ఉంటాయి. ఇప్పుడు మేము చూస్ చేసుకున్న ప్రాఫిట్ పారామీటర్ ఏంటంటే డీజిల్. ఎప్పటికైనా ఎన్ని జనరేషన్స్ అయినా డీజిల్ అనేది మన ఎన్విరాన్మెంట్ నుంచి డీజిల్ ఒమిట్ చేయలేము. సో పాస్ట్ కానీ ఫ్యూచర్ కానీ క్యాలిక్యులేట్ చేసుకొని వీ హ్యావ్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ బిజినెస్. సో ఎలక్ట్రికల్ వెహికల్స్ మీకు శత్రువులా? ఎలక్ట్రికల్ వెహికల్స్ మాకు శత్రువులు కాదండి. వీఆర్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కంపెనీ అండ్ మన యొక్క పర్యావరణం కూడా మేము కొంచెం మంచి చేస్తున్నాం. అంటే మొత్తం మంచి అని కాదు సార్, మీరు అమ్ముతుంది డీజిల్, మీరు మంచి ఎలా చేస్తున్నారు అని మమ్మల్ని అడగొచ్చు. ఎక్స్ప్లెయిన్ టు యూ. సపోజ్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం అండి. ఒక స్కూల్ ఉంది అనుకుందాం, సపోజ్ XYZ అనే ఒక స్కూల్ ఉంది.
ఆ స్కూల్కి ఒక 40 స్కూల్ బస్సెస్ ఉంటాయి. ప్రతి బస్కి మినిమం 120-140 లీటర్స్ అవసరం ఉండిద్ది. జస్ట్ ఎజ్యూమ్ ఆ 40-50 స్కూల్ బస్సెస్ ఒక పెట్రోల్ బంక్కి వెళ్ళి డీజిల్ కొట్టించుకొని రావటం. బంక్ నియర్ బై ఉండదు, ఒక 3 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఒక బస్సు మైలేజ్ వచ్చేసి 3 ఉండిద్ది. సో అది ఎన్విరాన్మెంటల్ గా ఎలా ఎకో ఫ్రెండ్లీ ఎలా ఎక్స్ప్లెయిన్ టు యూ. ఒక బస్సు మైలేజ్ 3 ఉండిద్ది అనుకుందాం, 3 కిలోమీటర్స్ పర్ లీటర్. ఒక బస్సు వెళ్ళి డీజిల్ రీఫిల్ చేసుకురావడానికి 1 లీటర్ ఖర్చు అయింది అనుకుందాం. అదే 40 బస్సెస్కి ఎన్ని లీటర్స్ అండి? నేను మ్యాథ్స్ అంత స్ట్రాంగ్ కాదు, మీరు చెప్పండి. ఒక బస్సుకి లీటర్ ఖర్చు అయినప్పుడు 40 బస్సెస్కి ఎంత ఖర్చు అవుతుంది? ఒక బస్సుకి ఎన్ని లీటర్స్? 1 లీటర్ 40 లీటర్స్. కరెక్ట్. 40 లీటర్స్ మీరు జస్ట్ డీజిల్ ఫిల్ చేసుకోవడానికి మీరు ఖర్చు పెట్టే డీజిల్. ఒక బస్సుకి డీజిల్ ఫిల్ చేసుకోవడానికి ఆ బస్సు మీద మీరు ఖర్చు పెట్టే డీజిల్ 40 లీటర్స్. అదే నా వెహికల్ ఉందనుకోండి, వెళ్తుంది, పార్కింగ్ యార్డ్లో ఆగుతుంది, అన్ని వెహికల్స్కి కొడుతుంది. ఇండైరెక్ట్గా నేను 40 లీటర్స్ సేవ్ చేసినట్టే కదండి. ఓ అలా వచ్చారా? సో 40 లీటర్స్ సేవ్ చేసి ఎన్విరాన్మెంటల్గా ఎకో ఫ్రెండ్లీగా ఉన్నట్టే అంటారు, అంతేనా? డీజిల్ అనేది ఎకో ఫ్రెండ్లీ సబ్జెక్ట్ కాదు. కాకపోతే మేము జరిగే ఎక్కువ కన్జంప్షన్ని తగ్గిస్తున్నాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇంకొక ఆప్షన్ అంటే ప్రోస్ అండ్ కాన్స్ చూస్తారు కాబట్టి బిజినెస్లో. ఢిల్లీలో తెలుసు పొల్యూషన్ ఎలా ఉందో, ఆల్మోస్ట్ ఎలక్ట్రికల్ వెహికల్సే వాళ్ళు వాడుతున్నారు. వాట్ ఇఫ్ ఆల్ ఓవర్ ఇండియా కానీ ఆల్ ఓవర్ వరల్డ్ కానీ మనకు అటువంటి ఎలక్ట్రికల్ వెహికల్సే వాడాలి అనేది డౌన్ ద లైన్ ఏదో ఒక డౌన్ ద లైన్ 20 years కానీ 40 years కానీ 50 years కానీ వచ్చింది. వాట్ అబౌట్ యా బిజినెస్ దెన్? ప్రతి బిజినెస్కి ఒక లైఫ్ స్పాన్ ఉండిద్దండి. మేము ఎంచుకున్న బిజినెస్లో మీరు ఎలక్ట్రికల్ అన్నారు. ఎలక్ట్రికల్ ఇన్ ద సెన్స్ కార్స్. ఫస్ట్ స్టార్టెడ్ విత్ ఎలక్ట్రికల్ బైక్స్, ఎలక్ట్రికల్ స్కూటర్స్, నెక్స్ట్ ఎలక్ట్రికల్ కార్స్, ఎలక్ట్రికల్ బస్సెస్, ఎలక్ట్రికల్ ట్రైన్స్. ఎన్ని ఎలక్ట్రికల్ వచ్చినా మన ఇల్లు, మన స్కూలు, మన కాలేజు రన్ అయ్యేది ఎలక్ట్రిసిటీ మీదేగా. ఆ ఎలక్ట్రిసిటీ పోయినప్పుడు దేని మీద రన్ అవుతుంది? అగైన్ దే విల్ గెట్ బ్యాక్ టు ఫ్యూయల్ అంటారు. జనరేటర్ కావాలి కదండి, జనరేటర్ డీజిలే కదండి. డెఫినెట్లీ. సో ఎన్ని వచ్చినా కానీ డీజిల్ జనరేటర్స్ అనేది మన ఇండియన్ ఎకో సిస్టంలో నుంచి ఒమిట్ చేయలేం. సో ఎలా అయినా డీజిల్ అనేది మనమున్న మన నెక్స్ట్ జనరేషన్స్కి, మన నెక్స్ట్ జనరేషన్స్కి డీజిల్ అనేది లైఫ్లో ఒక భాగం. సో ఆన్ అన్ యావరేజ్ ఎన్ని లీటర్స్ ఇప్పటిదాకా మీరు డెలివర్ చేశారు? మేము ఆన్ యావరేజ్ మా కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పుడు రాక 1 crore పైన అమ్మామండి లీటర్స్. 1 crore లీటర్స్ పైన. ఓ మై గాడ్, దట్స్ హ్యూజ్ యాక్చువల్లీ. సో టర్న్ ఓవర్ వైజ్, అమౌంట్ వైజ్ చెప్పాలి అంటే వచ్చే టర్న్ ఓవర్ ఇన్ ద స్టార్టింగ్ అప్రాక్సిమేట్లీ లీటర్ కాస్ట్ 100 రూపీస్. మళ్ళీ ఇప్పుడు నన్ను మ్యాథ్ అడగకండి, నేను కూడా మ్యాథ్లో వీకే. 100 crores దాటామండి. 100 crores దాటారు. సో సక్సెస్ఫుల్ బిజినెస్ ప్రతి ఒక్కరిని వెల్కమ్ చేస్తున్నారా? లైక్ మీ దగ్గరికి ఎవరైనా వచ్చి ఇలాంటి ఒక బిజినెస్, సేమ్ బిజినెస్ ఓన్లీ డీజిల్ డెలివరీ కంపెనీ కాదండి, ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ వీఆర్. ఓకే. అంటే డీజిల్ డెలివరీతో పాటు వెహికల్ యొక్క అనలిటిక్స్, ఇంకా డీజిల్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ సొల్యూషన్స్, మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ దాని మీద మేము ఎక్కువ ఫోకస్ చేసాం. మా యొక్క ఫ్యూచర్ ఏంటి అంటే డీజిల్ డెలివరీ ఒక్కరు చేసే కంపెనీ కాదు మేము. సో యూజువల్గా బిజినెస్ అనగానే పార్ట్నర్స్ కంపల్సరీ ఉంటారు కొంతమంది. బట్ ఎంతవరకు ట్రస్ట్ చేయాలి పార్ట్నర్స్ని అని ఒక క్వశ్చన్ మార్క్ అందరిలోనూ ఉంటుంది. ఆ క్వశ్చన్ మార్క్ ఎప్పుడైనా మీకు వచ్చింది? ఐ లాస్ట్ ద సేమ్ క్వశ్చన్ టు రాహుల్ రెడ్డి గారు ఆల్సో. మనం చిన్నప్పటి నుంచి సపోజ్ ఒకరిని చూస్తూ ఉన్నాం, ఒకరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాం, చిన్నప్పటి నుంచి వాళ్ళతోనే తిరుగుతున్నాం. వాడి మంచి తెలుసు, వాడి చెడు తెలుసు. ఒకరి గురించి మనకి పాజిటివ్ నెగిటివ్ తెలిసినప్పుడు బిజినెస్ చేయడంలో అంతకంటే మంచి పార్ట్నర్ దొరకడు. డెఫినెట్లీ. మా పార్ట్నర్ రాహుల్, నేను ఇంటర్మీడియట్ శ్రీ చైతన్య రామన్ భవన్ 2లో పరిచయం మేమిద్దరం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. తర్వాత మేమందరం కొడితే విఐటిఏ కొట్టాలరా అని విఐటి ఎగ్జామ్ రాసాం. తర్వాత హీ చూజన్ సిఎస్సి, ఐ చూజన్ సివిల్ ఇంజనీరింగ్ ఇన్ సేమ్ విఐటి యూనివర్సిటీ. 2010లో స్టార్ట్, 11తో స్టార్ట్ అయిన జర్నీ 2016 దాకా బీటెక్ అయిపోయేదాకా, ప్లస్ ఆ 2016 నుంచి 2024 దాకా ఏదన్నా ఒక సైంటిఫిక్ స్టేట్మెంట్ చెప్తాను. ఎవరన్నా ఒక పర్సన్ మనకి 6 years పైన, మోర్ దెన్ 6 or 7 years పైన తెలుసుంటే ఇంకా రిలేషన్ ఎప్పటికీ పోదు అని, వి కాంట్ లూజ్ దట్ రిలేషన్షిప్. ఆ రిలేషన్ మీదే ఎనీ టైం డీజిల్ బిల్డ్ చేసామండి. ఓకే. సో ఓవరాల్గా ఎంత సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది అంటే ఏమంటారు? పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్ కంటే పర్సెంటేజ్ ఆఫ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్
ఈస్ హై. మీరు అక్కడే స్ట్రక్ అయ్యారు. కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇన్ ద సెన్స్ కస్టమర్ ఈస్ గాడ్. డెఫినెట్లీ ఏ బిజినెస్ ఫార్ములా అయినా కస్టమర్ ఈస్ గాడ్. సో ఒక్క సక్సెస్ మంత్ర చెప్పండి, అసలు బిజినెస్ సక్సెస్ అవ్వాలి అంటే వాట్ ఈస్ ద సక్సెస్ మంత్ర? క్వాలిటీ. డోంట్ కాంప్రమైజ్ నియర్ క్వాలిటీ. దట్స్ ద మెయిన్ సీక్రెట్. ఎవరు చెప్పినా అదే. సో యూజువల్గా ఒక సేయింగ్ ఉంటుంది, మంది ఎక్కువ అయితే మజ్జిగ పలచన అవుతుందని. సో క్వాలిటీ అండ్ ఎక్స్పాన్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు క్వాలిటీని మెయింటైన్ చేయడం అనేది చాలా డిఫికల్ట్ టాస్క్. సో హౌ యూ విల్ మేనేజ్ దట్? మేము డీజిల్ ప్రొడక్షన్ చేసే కంపెనీ కాదు. కరెక్ట్, ట్రూ. మేము డీజిల్ డెలివరీ చేసే కంపెనీ. సో క్వాలిటీ అనేది విల్ బి మెయింటైన్డ్ బై ఆల్ ద ప్రైవేట్ ఆర్ పబ్లిక్ ఎంటిటీస్. ఓకే. సో డీజిల్ క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ ఉండదు. సో టైం పీరియడ్ ఎంత? మీరు యాప్లో ఒక నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర రీచ్ అవ్వడానికి ఎంత టైం పీరియడ్ తీసుకుంటారు? అప్రాక్సిమేట్లీ 50 minutes to 70 minutes అండి. 1 hour లోపు అండి. ఓకే. వి విల్ డెలివర్ ఇట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 1 hour. ఇందాక స్టార్టింగ్లో పెయిన్ పాయింట్ అని చెప్పారు కదా, అసలు ఏంటా పెయిన్ పాయింట్ రిగార్డింగ్ అంటే కస్టమర్స్ ఎండ్ నుంచి పెయిన్ చూసారా మీరు? అవునండి, అది నేను కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అండి. ఐ వాస్ ఇండియాస్ యంగెస్ట్ క్రెడై వైస్ ప్రెసిడెంట్ ఫర్ గుంటూరు డిస్ట్రిక్ట్. నా పోర్ట్ఫోలియో నెక్స్ట్ అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఇన్ మై పోర్ట్ఫోలియో చాలా మంది బిల్డర్స్ కానీ చాలా మంది కన్స్ట్రక్షన్లో ఉన్న వాళ్ళు కానీ మేజర్గా మాకు ఎక్కువ సపోజ్ లేబర్ ఉన్నారు, ఒక పని జరుగుతుంది. ఆ పని జరిగేటప్పుడు మార్నింగ్ ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చారు, ఈవినింగ్ ఎంతమంది ఎంప్లాయీస్ వచ్చారో రాసుకోవటం. ఇట్స్ ఆల్ వెరీ ఈజీ థింగ్ అండి. అంటే కంపేరింగ్ టు అన్ని టాస్క్తో కంపేర్ చేసుకుంటుంటే. ఫౌండేషన్స్ అప్పుడు ఎంత పెద్ద కన్స్ట్రక్షన్ అయినా ఫస్ట్ స్టార్ట్స్ విత్ ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ అప్పుడు ఒక జేసీబీ కానీ, చిన్న సైట్ అయితే ఒక జేసీబీ 2 జేసీబీలు, పెద్ద సైట్లు అయితే 10 జేసీబీలు 15 జేసీబీలు, ఇంకా పెద్ద సైట్ అయితే 40. ఇప్పుడు మీరు హైదరాబాద్లో చూస్తున్నారు ఎంతెంత పెద్ద పెద్ద టవర్స్. మీరు ఒకసారి ఆ కన్స్ట్రక్షన్లోకి వెళ్ళి చూసేటట్టయితే హైదరాబాద్ ఈస్ ఏ రాకీ కైండ్ ఆఫ్ సాయిల్ థింగ్. సో ఈ రాక్స్ అన్ని డిగ్ చేసేది జేసీబీస్. దే యూజ్ డైనమైట్ అండ్ ఎవ్రీథింగ్. ఆ జేసీబీకి డీజిల్, ఆ వెహికల్స్ అక్కడ డిగ్ చేసిన మెటీరియల్ బయటకు తీసుకెళ్ళి అది ఎవ్రీథింగ్ ఈజ్ డీజిల్ బేస్డ్. మాకు అలానే కన్స్ట్రక్షన్లో ఫౌండేషన్స్ అప్పుడు సార్ 1 hour యాక్చువల్గా 1 hours ఉండి జాబ్ వర్కింగ్ అవర్స్లో ఉండి. సో 1 hour పని చేసింది, 2 hours పని చేసింది, 3 hours పని చేసింది. సరే ఇంత డీజిల్ అయిపోయింది. మోస్ట్లీ అక్కడ ఎక్కువ టెఫ్ట్ జరిగేది కూడా. ఆ డీజిల్ టెఫ్ట్ అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది ఎక్కువ, ఎందుకంటే కాస్ట్లీయెస్ట్ సబ్జెక్ట్ కదా. వైర్లు తీసుకెళ్లాలంటే కనిపించేది. డీజిల్ అనుకోండి ఎంత ఫిల్ చేసాం, ఎక్కడ ఫిల్ చేసాం, ఎవరికి కనిపించేది సబ్జెక్ట్. ఆ పాయింట్ దగ్గర రాహుల్ వాళ్ళ ఫాదర్ ఆ బంక్స్ దగ్గర ఉన్నప్పుడు ఆ యొక్క ఐడియా ఇంప్లిమెంట్ చేసేటప్పుడు మా పెయిన్ పాయింట్ ఏంటంటే ఇట్లా అలా అని కాదు. వీఆర్ ఫ్రమ్ ఏ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ అనుకోండి. మా గ్రాండ్ ఫాదర్ ఇసే ఫార్మర్ బ్యాక్గ్రౌండ్. పంట వేసేటప్పుడు, దాన్ని కోసేటప్పుడు, వేసేటప్పుడు ఎక్విప్మెంట్స్ వస్తాయి, విత్తనాలు నాటేవి, ట్రాక్టర్స్, వీటికి కూడా డీజిల్ అనేది చాలా అవసరం. అక్కడ పాయింట్లో మన ఇండియాలో హైయెస్ట్ ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ మనీ రెవెన్యూ జనరేట్ అయ్యేది ఫ్రమ్ ద ఫార్మింగ్. ఆ ఫార్మింగ్ సెక్టార్లో చూసాము, కన్స్ట్రక్షన్ సెక్టార్లో చూసాము. ఇవన్నీ పెయిన్ పాయింట్స్ అండి. ఈ పెయిన్ పాయింట్స్ లో నుంచి దీనికి ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి కామన్ పాయింట్ అండ్ లింక్ పాయింట్ మాత్రం ఎవ్రీథింగ్ ఈస్ లింక్డ్ టు డీజిల్ అండి. ఓకే. అగ్రికల్చర్ మాకున్న సరౌండింగ్స్ లో ఎవ్రీథింగ్ ఆ యొక్క అన్ని పాయింట్స్ లో పెయిన్ అంటే బాధ, కొంచెం ఇబ్బంది కలిగించే విషయం ఏదన్నంటే ఆ డీజిల్ తెచ్చుకోవటం అనేది. సో దానికి ఒక ప్రాపర్ సొల్యూషన్. ఏదో డీజిల్ ఇచ్చామా, బౌజర్ కొన్నామా, వెహికల్ డెలివరీ చేసామా అన్నది కాదు. నేను అనేటోని ఓనర్ కింద 10 మంది నుంచి వాళ్ళ స్థాయిని బట్టి కింద వాళ్ళని పోషించాలంటే ఫస్ట్ అతను షుడ్ బి ప్రాఫిటబుల్. ఆ ప్రాఫిటబుల్ ఫేజ్లో ఇట్లాంటి చిన్న చిన్న మిస్హాప్స్ జరిగినప్పుడు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, డీజిల్ టెఫ్ట్ ఇలాంటివి జరిగినప్పుడు అతని పాకెట్లో నుంచి మనీ పోతున్నట్టే కదా, అతని మనీ పోతున్నట్టే కదా, ఎవరో దాన్ని తస్కరించుతున్నాడు కదా. ఆ తస్కరించేటనేది ఆపి దానికి ఒక లెక్క ఇవ్వడమే మా యొక్క మెయిన్ మోటో సొల్యూషన్స్ అండి. సో కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఇట్స్ అ డిఫికల్ట్ టాస్క్ యాక్చువల్గా చెప్పాలంటే. ఏది నచ్చింది? ఫార్మింగ్ ఫీల్డ్లో కూడా గ్రాండ్ ఫాదర్స్ ఉన్నారని చెప్పారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అంటే ఇప్పుడు ఇది ఏటీడీ, ఏది ఈజీగా అనిపించింది? ఏది ఈజీ కాదండి, బిజినెస్ ఈజీ కాదు, ఏది ఈజీ కాదండి. అంతేనా? చాలా కష్టపడాలి, ఏదన్నా కష్టమే అండి, కష్టే ఫలి. అయితే ఇప్పుడు ఒక బిజినెస్లో ఒక సక్సెస్ అవుతున్నారు అంటే ఎందులో అయినా, వాట్ ఎవర్ ఏ ఫీల్డ్ అయినా, జాబ్లో అయినా, ప్రమోషన్స్ అయినా, ఒకటి సక్సెస్ అవుతున్నారు అంటే 10 మంది లాగడానికే చూస్తారు. అండ్ ఎస్పెషల్లీ ఇటువంటి కాంపిటేటివ్ ఫీల్డ్స్ 2 చూస్ చేసుకున్నారు, ఒకటి కన్స్ట్రక్షన్ అండ్ ఏటీడీ అనేది. సో ఎలా ఓవర్కమ్ చేశారు? అండ్ పుల్లింగ్
లెగ్స్ అనే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కాబట్టి సో లాగుతున్న వాళ్ళని ఎలాగా స్టాప్ చేసి అరే బై మేము వెళ్తున్నాం అని చెప్పారు? నేను ఎంజాయ్ చేస్తానండి ఏ వర్క్ చేసిన బేసికల్లీ. అంటే నేను ఏదైనా పని చేసేటప్పుడు నేను ఎప్పుడు కష్టంగా భావించను, ఎంజాయ్ చేస్తాను. దాంట్లో ఉన్న రిస్క్స్ కానీ దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ. చెస్ ఆడేటప్పుడు గెలవాలి అని ఆడుతూ ఉంటాం కదా. ఫస్ట్ ఆపోనెంట్ వేసే మూవ్స్ కానీ ఆపోనెంట్ ప్లేయింగ్ గేమ్ కానీ. చెస్ అనేది యూ హ్యావ్ పాన్స్, యూ హ్యావ్ కింగ్, యూ హ్యావ్ ఎలిఫెంట్, ఎవ్రీథింగ్. ఆ చెక్క బోర్డ్లో చూస్తే ఎవ్రీథింగ్ ఈజ్ ఆబ్స్టికల్ వీ హ్యావ్ టు పాస్. మన దగ్గర ఉన్న సేమ్ వాళ్ళ దగ్గర ఉన్న ఎంత ప్లేయర్స్ ఉన్నారు మన దగ్గర అంతే ప్లేయర్స్. సో యూ కంపేర్ యువర్ మనం ఆడే గేమ్. ఓకే, సో యూ కంపేర్ యువర్ బిజినెస్ విత్ చెస్ బోర్డ్. ఓకే, సో ఏదైనా ఒక చాలా లోగా ఫీల్ అయిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయి? చాలా లోగా ఫీల్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయండి. మేము డీజిల్ డెలివరీ చేస్తున్నప్పుడు కొంతమంది దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి. మీరు ఎలా డీజిల్ డెలివరీ చేస్తారు? మీరు డీజిల్ డెలివరీ మా ఊర్లో ఎందుకు డీజిల్ డెలివరీ చేస్తారు? మాకు లాస్ అవుతుంది. మాకు లాస్ అవుతుంది, మీరు వేరే ఊర్లో చేసుకోండి. వాళ్ళకి లాస్ అవటం అనేది ఫ్యాక్టర్ కాదు. మేము ఇన్నాళ్ళు లాభం పొందుతున్నాం ఇట్లా చేసి, మీరు అలా సడన్ గా మధ్యలో వచ్చి ఇట్లాంటి రెవల్యూషన్స్ ఎలా తీసుకొస్తారు? ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఒక రోడ్డు ఉంది, ఎంజీ రోడ్డు లేకపోతే గాంధీ రోడ్, ఏదో ఒక రోడ్లో ఏదైనా క్రైమ్ జరిగింది అనుకోండి, అక్కడ సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయటం కరెక్టా కాదా? కరెక్ట్. ఆ సీసీ కెమెరా ఇన్స్టాల్ చేయటం నచ్చంది ఎవరికి? అక్కడ ఎవరైనా క్రైమ్ చేసే వాళ్ళకి, తప్పు చేసే వాళ్ళకి. కరెక్ట్. తప్పు చేసే వాళ్ళకి ఆ తప్పును ఆపటం వాళ్ళకు తప్పుగా భావించారు. సో అక్కడ వాళ్ళు తప్పు చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు? ఆ పర్టికులర్ ఏరియా వాళ్ళు తప్పు చేస్తున్నారు? అవును. ఏం తప్పు చేశారు వాళ్ళు? ఈ డీజిల్ డెలివరీ ఇండస్ట్రీలో మన సైడ్ తప్పు ఉండిద్ది, అవతల సైడ్ తప్పు ఉండిద్ది. ఎలా అంటే ఇప్పుడు మనం ఒక డీజిల్ తీసుకురమ్మని ఒక అతనికి చెప్తాం, మన సొంత గుమ్మస్తాకే చెప్తాం, మన మేనేజర్కి చెప్తాం. ఆ మేనేజరు ఆ బంకులో ఉండే అతను కరెక్ట్గా ఇచ్చినా మన మేనేజర్ తప్పు చేసి ఉండొచ్చుగా. మనం చూడం కదండి, మన మేనేజర్ దగ్గరే తప్పు స్టార్ట్ అయ్యి ఉండొచ్చుగా. ఓకే. ఆ నెక్స్ట్ సిచ్యువేషన్, బంక్ ఓనర్ ఉండడండి, బేసిక్ గా అక్కడ ఎంప్లాయీసే ఉంటారు. అక్కడ ఎంప్లాయీ మన మేనేజర్ లాలూచి పడి ఉండొచ్చుగా. సో ఎండ్ ఆఫ్ ద డే ఎవరు లాలూచి పడ్డా, ఎవరెన్ని స్కాములు చేసినా ఇబ్బంది పడేది ఎవరు? జేబుల్లో నుంచి డబ్బులు పెడుతున్న వాళ్ళు. ఈ యొక్క బిజినెస్ ఓనర్, ఆ బిజినెస్ ఓనర్ జేబులో నుంచి డబ్బులు తీస్తున్నాడు. ఎవరు ఏ తప్పు చేసినా ఎఫెక్ట్ అయ్యేది ఆ బిజినెస్ ఓనర్. సో ఈ పారామీటర్స్ అన్ని చెక్ చేసుకున్నారా మీరు? ఎస్ అండి, డెఫినెట్గా. ఓకే, సో ఫైనల్లీ ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది, యూ హ్యావ్ టు ఆన్సర్ వెరీ క్విక్లీ. సో డౌన్ ద లైన్ 5 yearsలో ఎలా ఉండాలి ఏటీడీ అని అనుకుంటున్నారు? ఏటీడీ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి జనరేటర్కి మేము డీజిల్ డెలివరీ చేయాలి. ప్రతి జనరేటర్కి డెఫినెట్లీ, ప్రతి హెవీ మిషనరీకి. సో ఇస్ ఇట్ పాసిబుల్ ఇన్ ద సెన్స్ మా యాప్ అనేది జనాల్లోకి పాసిబుల్ అయ్యేలా చేస్తాం. అండ్ ఇంకొకటి, సారీ టు ఇంటరప్ట్ యూ, యాక్చువల్గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ప్రమోషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అసలు యాప్స్ కొన్ని వస్తున్నాయి పోతున్నాయి మనకు తెలియదు. ఇప్పుడు ఏటీడీ మాకు తెలిసింది కాబట్టి మీ వరకు వచ్చాం, అండ్ సర్ప్రైజింగ్లీ మీరు చెప్పారు ఇంకా ఒక 5 companies 3 to 4 companies కూడా ఉన్నాయని. సో ప్రమోషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. జనాల్లోకి ఎలా తీసుకెళ్లారు అసలు? మీ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయండి? బోల్డ్ అని ఉన్నాయి. అసలు మీరు రోజు రెగ్యులర్గా వాడే యాప్ ఏంటి? వాట్సాప్, స్విగ్గీ, జొమాటో, ఇన్స్టాగ్రామ్, అంతే. బస్ టికెట్ కావాలంటే అభిబస్ అంతే, ఆర్ రెడ్ బస్. మనకి ఏది అవసరమైతే యాప్ మనము అది ట్రిగర్ చేయకుండానే యాప్ మీదకి వెళ్ళిపోయింది. నీకు డీజిల్ అవసరం ఏంటంటే నువ్వు ఎనీ టైం డీజిల్ యాప్ మీద చేయి పెట్టాల్సింది. అంతే. అది ఎలా తీసుకెళ్లారు జనాల్లోకి? అవసరంని బట్టి వెళ్ళిపోయింది. మన అవసరమే ఎక్కడ ఏ యాప్ ఉన్నా ఎత్తుకుంటూ వెళ్తాం. ఓకే, సో బీయింగ్ అన్ అచీవర్, వాట్ ఈస్ యువర్ సక్సెస్ మంత్ర? సక్సెస్ ఐ ఎంజాయ్ టేకింగ్ రిస్క్స్. అమ్మో, నిజంగానే ఐ రియల్లీ ఎంజాయ్ టేకింగ్ రిస్క్స్. సో బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అపార్ట్ ఫ్రమ్ రాహుల్ రెడ్డి గారు? అదొక పెద్ద లిస్ట్ అండి. వాళ్ళు చెప్తే వీళ్ళు ఫీల్ అవుతారు, వీళ్ళు చెప్తే వాళ్ళు ఫీల్. బెస్ట్ ఫ్రెండ్ అంటే లేదండి, నాకు బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు చాలా మందికి, అరే ఇది నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. నాకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఓకే. నాకు ఫ్యామిలీ రిలేషన్స్ అంటే నేను రిలేటివ్స్తో కంటే నా ఫ్యామిలీ అంతా నా ఫ్రెండ్సే అండి. ఓకే, సో యాప్ డౌన్లోడ్ అయిన తర్వాత, యాప్ లాంచ్ అయిన తర్వాత, ఏటీడీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత హ్యాపీయెస్ట్ మూమెంట్ మీకు గుర్తుండిపోయింది? హ్యాపీయెస్ట్ మూమెంట్ అప్రిసియేషన్ ఫ్రమ్ మై ఫాదర్. ఏమని? అండ్ మై గ్రాండ్ ఫాదర్. ఫాదర్కి వాళ్ళ ఫ్రెండ్స్ వెళ్ళి మీ అబ్బాయి ఇంత మంచిగా చేస్తున్నాడు ఇది చేస్తున్నప్పుడు
మామూలుగా మీరు 7/G బృందావన్ కాలనీ సినిమా చూసారు కదా, కరెక్ట్. అలా కొట్టేసారా ఏంటి? అలానే అంత వైల్డ్ కాదండి, అంత వైల్డ్ అసలు కాదు. ఆ యాప్ లో చూసినప్పుడు వాళ్ళ మదర్ వెళ్ళి చెప్తుంది, మనోడికి జాబ్ వచ్చిందంటే మీరు ఎందుకు అప్రిషియేట్ చేయరు అన్నట్టు ఇట్ గోస్ ఆన్ అండి. అదేమన్నా మీరు విన్నారా? మదర్ అండ్ ఫాదర్ కాన్వర్సేషన్ విన్నారా? వినక్కర్లేదండి, వాళ్ళ మాటలు అర్థమైపోతాయి. ఓకే, సో దట్స్ అ ప్రౌడ్ మూమెంట్ అండ్ హ్యాపీయెస్ట్ మూమెంట్. సో యూజువల్గా ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకంటే ఇన్ అవర్స్ ఫిక్స్డ్ టైమింగ్ ఉంటుంది. సో బీయింగ్ అన్ బిజినెస్ మ్యాన్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు? వాట్ ఈస్ యువర్ వర్కింగ్ అవర్స్ ఇన్ ఎ డే? లెట్స్ క్యాలిక్యులేట్ ఫర్ 24 hours. యాక్చువల్గా దానికి ఒక పర్మిట్ ఉండదండి, నాది 6 hours చేయాలా, 8 hours చేయాలా. అందుకే అడుగుతున్నా, ఆన్ అన్ యావరేజ్ మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు? ఆన్ యావరేజ్ ఐఎమ్ నాట్ దట్ హార్డ్ వర్కింగ్ గాయ్, ఐఎమ్ స్మార్ట్. Okay, smart worker. I actually keep my mind on how to do it. Because I am more, నాకు ఎక్కువ బద్ధకం అండి. ఓకే, నిజమా? ఆ బద్ధకం ఇన్ ద సెన్స్, ఆ బద్ధకం ఉన్న వాళ్ళే ఎక్కువ టైం పట్టే పనిని షార్ట్ గా చేయగలరు. కరెక్ట్, నేను ఎక్కడ విన్నాను, ఇది ఎవరో చెప్పారు. అవును, ఆ బద్ధకం వల్లే నేను చాలా ఫాస్ట్, ఎక్కువ లెంత్ అయ్యే పనులని షార్ట్ గా చేయగలను. సో హార్డ్ వర్క్ కాకుండా స్మార్ట్ వర్క్ చేస్తారు. ఎస్ అండి, హార్డ్ వర్క్ అనేది మ్యాండేటరీ అండి. హార్డ్ వర్క్ ని ఎంత ఈజీగా ఎంత తక్కువ టైంలో చేయగలం అనేది స్మార్ట్ వర్క్. ఓకే, సో ఇప్పటికిప్పుడు మీరు ఇన్విజిబుల్ అయిపోతే వాట్ యూ వాంట్ టు సీ, వాట్ యూ వాంట్ టు ఎక్స్ప్లోర్? ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ మియామి అండి. మియామి, వండర్ఫుల్ ప్లేస్ యాక్చువల్లీ. సో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ డౌన్ ద లైన్ వాళ్ళ లైఫ్ వెనక్కి తిరిగి చూసుకుంటారే, పర్సనల్ లైఫ్ మేము చాలా మిస్ అయ్యాము అని చాలామంది ఫీల్ అవుతుంటారు. చాలా బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇంటర్వ్యూస్లో చెప్పింది విన్నాము. సో పర్సనల్ లైఫ్కి అండ్ మీ వర్క్ లైఫ్కి ఎలా బ్యాలెన్స్ చేస్తారు? రెండు కలిసిపోయినాయి అండి. అదెలా అంటే కొన్నిసార్లు ఏది ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నాము, ఏది పర్సనల్ వర్క్ కూడా తెలియదండి. అలా అయితే ఇంకా మా పార్ట్నర్ అయితే ఈస్ మ్యారీడ్, ఇంకా వాళ్ళ శ్రీ తన వైఫ్ తో స్పెండ్ చేసిన టైం కంటే పెళ్ళాక నాతో స్పెండ్ చేసిన అదే తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే రాహుల్ రెడ్డి గారికైనా ఉంటుంది కదా, అరే పర్సనల్ లైఫ్ ఏం లేదు, ఫ్రెండ్స్ తో బిజినెస్. అవునండి, ఒక టైం, ఒక ఎస్టాబ్లిష్మెంట్, ఒక పీరియడ్ దాకా కష్టపడితే ఆ కష్టమే మనల్ని మిగతా ఇయర్స్ అన్ని నిల్చోబెట్టిద్ది అన్నది వి బిలీవ్ ఇట్ అండి. జాబ్ అనుకోండి, మన 60 years దాకా వాడు రిటైర్మెంట్ ఇచ్చేదాకా 62 years దాకా పరిగెడతానే ఉండాలా. అదే మనం ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్, ఒక ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసాం అనుకోండి, ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత ఇట్ విల్ మూవ్ అస్. అది వస్తూనే ఉంటాయి రిటర్న్స్, అంతేనా? లైక్ అని కాదు, ఇట్ విల్ మూవ్ అస్ అండి, లైఫ్ లో మనల్ని పుష్ చేసేది. సో లైఫ్ స్టైల్ మారిద్ది అంటారా? లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ గా ఉండిద్ది అంటారా వెన్ కంపారేటివ్లీ జాబ్ చేసే వాళ్ళకి? బిజినెస్ జాబ్ చేసే వాళ్ళు మంత్లీ 1 crore తీసుకునే వాళ్ళు ఉన్నారు. అవును, బిజినెస్ చేసేటోళ్ళు మంత్లీ 50,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు. సో సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్. సాటిస్ఫాక్షన్ అండ్ మనం ఎంచుకున్న టీం. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తామండి, బయట ఒక పానీపూరి బండి ఉన్నాడు, హీస్ ఆల్సో ఏ బిజినెస్ మ్యాన్. వాడు హ్యాపీగా ఉన్నాడా? ఈ బీపీఓలు ఐపీఓలు ఉన్నాయి కదా, 30,000 25,000 జాబ్స్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా? అగైన్ ఇట్స్ ఇండివిజువల్ చాయిస్ అనుకోండి, బట్ యా ఆఫ్ కోర్స్ జనరలైజ్ గా చెప్తే పానీపూరి వాడే హ్యాపీగా ఉన్నట్టు. అంటే ఇప్పుడు పానీపూరి గొప్ప అంటే అతను డిగ్రీ చదువుకొని అంత చేసి అంత హార్డ్ వర్క్ చేసి, సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ వీ ఫీల్ ద వర్క్. సో యూజువల్గా ఫస్ట్ జాబ్ ఏంటి? జాబ్ అసలు చేశారా డైరెక్ట్గా బిజినెస్? నేను మా ఫాదర్ కింద చేశానండి. ఇంకా అది జాబ్ ఎలా అవుతుంది? బిజినెస్ ఫ్యామిలీనే మీరు టేకప్ చేసినట్టు అంతేనా? మా ఫాదర్ దగ్గర జాబ్ చేసినప్పుడే అర్థమైంది జాబ్ చాలా కష్టం అని, అందుకే ఐ చోజన్ బిజినెస్. సో ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ అయ్యారంటే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ పేరెంట్స్. సో ఎలా ఉన్నింది పేరెంట్స్ సపోర్ట్, ఎలా ఉన్నింది బిజినెస్ చేస్తామంటే? బికాస్ కొంతమంది బిజినెస్ చేసే పేరెంట్స్ బిజినెస్ చేయాలి అనుకుంటారు, బట్ కొంతమంది ఏంటంటే అందులో ఉన్న లోటుపాట్లు తెలుసు కాబట్టి మనకి ఎందుకు లేరా అవన్నీ, చక్కగా కామ్గా జాబ్ ఆన్ సైట్ వెళ్ళిపోండి. ఎనీ డే ఎంకరేజ్డ్ బిజినెస్ ఓన్లీ అండి, ఫినాన్షియల్ గా కానీ. మై సపోర్ట్ ఈస్ మై ఫాదర్ అండి. ఓకే, సో వెరీ ఆల్ ది బెస్ట్ అండి. నిజంగా కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ATD is a grand success and thanks for giving this opportunity. Thanks a lot. Thank you.